శ్రీమాత్రే నమః. ఈ వారం నవగ్రహ స్థితి. ఈ వారంలో మీనరాశి యందు శనీశ్వరుని సంచారం కొనసాగుతూ ఉన్నది. మేషరాశి యందు శుక్రుడు యొక్క స్థితి. మిథున రాశి యందు రవి గురుల యొక్క సంచారం ఉన్నది. కర్కాటక యందు బుధుడు, సింహం యందు కుజకేతుల యొక్క సంచారము, కుంభరాశి యందు రాహు సంచరిస్తూ ఉండగా మేషరాశి లగాయత్తు కర్కాటకం వరకు ఈ వారంలో చంద్రుడు సంచరించబోతున్నారు. కుంభరాశి వాటిని దైవబలం ముందుకు నడిపిస్తుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. పంచమ బృహస్పతి యోగం శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది. వ్యాపార ప్రయాణాలు లాభాలను కురిపిస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాన్ని సృష్టించుకుంటారు. అన్ని సందర్భాల్లోనూ సానుకూలంగా ఆలోచించండి. వారం చివరిలో శుభవార్త వింటారు. ఈ రాశి వారికి షష్ఠ స్థానం ముందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. చంద్రబలం ప్రధానంగా ఈ రాశి వారికి ఉన్నది. అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి స్థితిగతుల్లో గురువు యొక్క బలం కూడా ప్రధానమైనటువంటిది. ఈ 3 గ్రహాల తాలూకా స్థితిగతులే కుంభరాశి వారిని అనేక రకాలైనటువంటి అంశాల నుండి బయటపడేస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే జన్మరాశి యందు ఉన్నటువంటి రాహువు కుటుంబం నుండి ఎంత దూరంగా ఉంచాలో అంత దూరంగా ఉంచుతున్నారు. అది ఉద్యోగ పరంగా అనుకోండి, వ్యాపార పరంగా అనుకోండి, కుటుంబం నుండి దూరంగా వెళ్ళేటటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో భర్త ఒక దేశంలోను, భార్య ఇంకో దేశంలో ఇలా విడిగా ఉండడానికి కూడా రాహువు ప్రధానమైన కారణం. అలాగే 2వ స్థానం ముందు శనీశ్వరుడు ప్రతి దానికి తగువే. ఎవరితో మాట్లాడినా తగు వస్తూ ఉంటుంది. అసలు అనుకోని తగువులు, అక్కర్లేని తగువులు, దీనివల్ల టైం పోతుంది, ఎనర్జీ పోతుంది, అనవసరమైన వేస్టేజ్ ఇవన్నీ కూడా శనీశ్వరుడు కల్పిస్తూ ఉన్నారు. అలాగే తృతీయ స్థానం ముందు శుక్రుడు గాని, సప్తమంలో ఉండేటటువంటి కుజకేతువులు గాని జీవిత భాగస్వామి తాలూకు యువ ప్రాబ్లమ్స్ అంటే మీరు గమనించండి, ఇది వాళ్ళకు ఉండేటటువంటి చిన్న యువ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీరు మానసికమైనటువంటి స్థితిగతుల్లో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇందులో చాలా బుద్ధి కుశలతను ప్రదర్శిస్తారు. చాలా మౌనంగా ఉంటారు. చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. గురువు పంచమంలో ఉన్నప్పుడు ఎంతసేపు కూడా అటుగా ఆలోచన చేస్తూ ఎక్కడికక్కడ దేన్నైనా సరే తగ్గిద్దామనే ఆలోచనలోనే ఉంటారు. కానీ ఈ సహనాలు మాత్రం చాలా గొప్పగా పరీక్షిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. ఎంత బరిస్ట్ అయిపోతారా అని చెప్పి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ప్రధానంగా 6వ స్థానం ముందు గురుడు లౌకిక గ్రహం లౌక్యాన్ని ప్రదర్శించడంలో, ఏదైనా ఒక ఉపద్రవం వస్తూ ఉంటే తప్పించుకోవడంలో, మీ మేరకు పడబోతున్నటువంటి నిలాపనందలను దాటడంలో అన్నిట్లోనూ కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. కాబట్టి చుట్టూ ఉన్నవన్నీ ఇబ్బందికరమైన విషయాలే. ఇంకా చెప్పాలి అంటే మీరు ఒక దీవిలో ఉన్నారు. ఆ దీవి చుట్టూ నీళ్లున్నాయి. నీళ్ళలో అన్ని మొసల్లో ఉన్నాయి. అసలు మీరు ఎలా బయటపడాలో తెలియదు. కానీ ఇక్కడ అనుకున్న విధంగా ఈ గ్రహం యొక్క అనుకూలత మీకు ఒక వంతెన కనపడేలా చేస్తుంది. కానీ దాన్ని వెతుక్కోవడంలోనే ఉంది మీ యొక్క శక్తి సామర్థ్యాలు. కాబట్టి కుంభరాశి వారి యొక్క స్థితిగతులు మెరుగుపడుతూనే ఉంటాయి. అప్పటి వరకు కూడా పరమేశ్వరుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ఉమామహేశ్వర స్తోత్రాన్ని చదువుతూ ఉండండి. మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చేటటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4. అదృష్ట వర్ణం పసుపు. శుభం భూయాత్.